కరేడ్లో 5,000 ఎకరాలు అనేది తీసుకోవడం మీకు సముచితమా? మీకు అంగీకారం లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఉపాధి పోద్ది, మేము దాదాపు 15,000 మందికి ఉపాధి పోద్ది కాబట్టి మేము ఈ ఊళ్ళో ఇవ్వమంటున్నారు. ఎక్కువ తీసుకొస్తున్నారు, లేదంటే కాంపన్సేషన్ విషయంలో? కాంపన్సేషన్ విషయం కాదు, కాంపన్సేషన్ విషయం అనేది రాంగ్. నేను ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను. వాళ్ళు కాంపన్సేషన్ విషయం అనేది రాంగ్. వాళ్ళకి ఉపాధి పోద్ది అనేది ఒకటే వాళ్ళ సమస్య. మాకు 15,000 మంది మేము ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నాము కాబట్టి మమ్మల్ని ఇప్పుడు మాకు మళ్ళీ భూమి లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంది, రీహాబిటేషన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఒక చిన్న ఆమ్లెట్ విలేజ్లో ఉన్నాయి 300 కుటుంబాలు, ఏదో ఎస్టీలు ఉండే, కేవలం ఎస్టీలు టార్గెట్ చేశారు వీళ్ళు. ఈ ఎస్టీ కుటుంబాలు ఏదైతే 300 కుటుంబాలు ఉన్నాయో ఆ 300 కుటుంబాలనే ఖాళీ చేపించి రీహాబిటేషన్ ఇస్తాము, మిగతా మొత్తం భూమి తీసుకుంటాం 8,000 ఎకరాలు. కానీ ఆ మిగతా పంచాయతీ గ్రామాలు తీసుకోమంటున్నారు వాళ్ళు. మేము ఎక్కడ పోయి పని చేసుకుని బతకాలంటున్నారు వాళ్ళు. ఎందుకు అంటే అది ఒక కుట్ర. రీహాబిటేషన్ ఇవ్వాలంటే భూమి కొనడానికి ఎంత అయిందో రీహాబిటేషన్ అంత అయింది. కాబట్టి ఏ కంపెనీలో కూడా రీహాబిటేషన్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మీరు గతంలో మీరు అట్లా ఇచ్చారా? గతంలో మేము రామాయపట్నం పోర్టుకి ఇచ్చినప్పుడు రీహాబిటేషన్ ఇచ్చాం. మరి ఇక్కడ ఏదైతే రామాయపట్నం పోర్టుకి మ్యారిటైమ్ బోర్డు డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు పెట్టి ల్యాండ్ కొన్నాము, గవర్నమెంట్ డబ్బులతో రీహాబిటేషన్ ఇచ్చాం. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా పోర్టు కంప్లీట్ అయిపోవచ్చు. ఏదైతే ముందు ఇండోసోల్ కి సంబంధించి లేదు, వాళ్ళు రీహాబిటేషన్ వాళ్ళు అడగలేదు. వాళ్ళు మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే పరిశ్రమలు పెట్టండి, మేము ఇదే పరిశ్రమలో ఉద్యోగాలు చేసుకొని బతుకుతామని చెప్పి చేవూరు రావులు ఒప్పుకోవడం జరిగింది. చేవూరు వాళ్ళు వాళ్ళకి ధర ఒప్పుకొని వాళ్ళ ధర ప్రకారం తీసుకోవడం జరిగింది. రావులు వాళ్ళు ధరకు ఒప్పుకోలే. వాళ్ళకి 23 లక్షలు ఇచ్చారు, మాకు 20 లక్షలు కూడా కుదరదంటే 16 లక్షలు అప్పుడు అన్నారు. అది కూడా కుదరదని ఇప్పుడు 20 లక్షలకు వచ్చింది. ఇప్పుడు 20 లక్షలు కూడా కాదు, మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి వాళ్ళు అట్లా జరుగుతుంది. 2 days బ్యాక్ కూడా సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరూ పోయి గ్రామ సభ చెప్పడం జరిగింది. మళ్ళీ అక్కడ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించట్లా, మేము పోయాం దాన్ని మేము డిస్టర్బ్ చేయట్లా. కానీ కరేడ్లో ఎందుకు డిస్టర్బెన్స్ అయిందంటే ఆడ ప్రజలకు తెలియకుండా నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళతో నెగోషియేషన్ జరగలేదు, అసలు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం చేసిన మేజర్ మిస్టేక్ 2018లో జియో ఇచ్చింది. ఏమని, ఏదైతే సోషల్ ఇంపాక్ట్ సర్వే ఉందో ఇండస్ట్రీస్ భూములు సేకరణ చేసేదానికి సోషల్ ఇంపాక్ట్ సర్వేని అవాయిడ్ చేయండి, అసలు దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక జియో ఇచ్చింది. దానివల్ల ఈ మొత్తం ప్రాబ్లం జరుగుతూ ఉంది. 2018లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జియో వల్ల ఈరోజు నష్టం జరుగుతున్నారు ప్రజలకు అనేది, రైతులకనే మా అభిప్రాయం. అదే జియో లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే 2013 చట్టం ప్రకారం సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలి. అక్కడ ఏదైనా ఇబ్బంది ప్రజలకి సామాజికంగా వాళ్ళకి ఇబ్బంది గురవుతారని సర్వే చేసిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ కంపేర్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళాలి, కానీ లేకపోతే వెళ్ళడానికి లేదు. కానీ ఈరోజు ఆ జియోని అడ్డం పెట్టుకొని ఈరోజు చేస్తుంది ఏంటి, సోషల్ ఇంపాక్ట్ సర్వే లేదు, వాళ్ళకి ఉపాధి పోతుందా లేదా చూడట్లేదు, ఏం పట్టించుకోకుండా రూట్గా వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చారు. అది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దాని మీద సపోర్ట్ చేస్తారు.